సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల్ లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా సుధాకర్ గారు నిల్చున్నారు. ఒకసారి ఆయన గెలిచిన తర్వాత ఎలాంటి పనులు చేస్తాడు, ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు అనేది తన మాటల్లో తెలుసుకుందాం. మాది జయదేపూర్ మండల్ లింగారెడ్డిపల్లి గ్రామం. సర్పంచ్ అభ్యర్థిగా చిక్కుడు సుధాకర్ నా పేరు. నేను సర్పంచ్గా గెలవగానే ముందుగల డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి విలేజ్లో. డ్రైనేజ్ సమస్య క్లియర్ చేస్తానని అందరికి మాట ఇచ్చిన ఊర్లే అది చేపిస్తాను గెలవగానే. ఇంకోటి యాదవ సంఘానికి కుర్మ వాళ్ళకు కమిటీ హాల్ కట్టిస్తానని చెప్పినాను. వాళ్ళందరూ మనకు మద్దతు ఇస్తారు, కట్టిస్తానని చెప్పినాను, చేస్తా గెలవగానే. ఇంకొకటి ముదిరాజ్ సంఘం భవనం కూడా మధ్యలో ఆగిపోయింది, అది కూడా కంప్లీట్గా చేసి ఇస్తా అని చెప్పేసి మా ముదిరాజ్ సంఘం వాళ్ళకు కూడా చెప్పినాను నేను. మరి నాకు మద్దతుగా అన్ని పార్టీల వాళ్ళు, ఆ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నన్ను గెలిపిస్తారని నమ్మకంతో ఉండి నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని గత 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజల మధ్య ఉండుకుంటూ ప్రతి పేదవారికి తోచినంత సహాయం చేసుకుంటూ చేస్తున్నాను. మరి ఎవరికైనా అనివార్య కారణాలు ఏమన్నా అయినా కూడా హాస్పిటల్ కానీ ప్రతి పనికి ప్రతి దాని విషయంలో కూడా ఆపదలో ఉన్న వారికి కూడా ఎంత తోచినంత సహాయం చేయడం జరిగింది. మరియు ఇంకోటి నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నేను కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతాను. ప్రతి ఒక్క పని చేపిస్తాను నేను. గ్రామ పంచాయతీకి ఏ సమస్యలు ఉన్నా పైలట్ విలేజ్ కావడం మనకు గర్వకారణము. 77 ఇండ్లు శాంక్షన్ అయినాయి మనకి, ఇందిరమ్మ ఇండ్లు. దానిలో 23 ఇండ్లు కంప్లీట్గా అయినాయి. ఇంకా కూడా లేని వాళ్ళు కూడా కట్టించుకోవడానికి అవకాశం ఉంది. మనకు వచ్చే నెల జనవరిలో మనకు కొత్త ఇండ్ల శాంక్షన్ అమలు పెట్టుకోవడానికి ఉన్నది. ఎవరికి వచ్చినా ప్రతి ఒక్కరు నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడమే లక్ష్యము. ఇంకా రేషన్ కార్డులు కూడా వచ్చినాయి లేని వారికి, ప్రతి ఒక్క పేదవారికి అందరికీ సన్నబియ్యం అందుతున్నాయి. నేను పనులు తీసుకొచ్చి డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ప్రతి ఒక్క ఇల్లుకు ప్రతి ఒక్క పని అన్ని అందరికీ జనాల మధ్యలో ఉండి అందరికి అందుబాటులో ఉండి తెప్పిస్తానని అందరికి నా విలేజ్ లా ప్రతి ఒక్కరికి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకున్నాను. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చినాయని ముందుకు వచ్చుడు కాదు, అందరికీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నా, ప్రతి ఒక్క పని కూడా చేపించినా ముందుండి హాస్పిటల్ విషయం కానీ ఏది కానీ ప్రజాసేవ నా లక్ష్యమని ముందరికి దిగినాను. ఇప్పుడు కూడా అదే విధంగా మనం అధికారం వచ్చినాక ఏదో కాకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోటే ఉండి ప్రజలకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను. జగదాపూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామము. సుధాకరు ఆయన తోటి ఉన్న వాళ్ళు ఏదైనా కష్టములు ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ ఆయన పదవులకు దిగక ముందు కూడా ప్రజలకు సాయం చేసిండు. ఎంతో కొంత ఆయన ఉన్నంత అధికారంతో సాయం చేయగలిగిండు. రైతు అయినా ఏది అయినా భరోసా. ఇప్పుడు మా కొడుకు చనిపోయినా కానీ ఎవరు పెద్ద మనుషులైనా ఎవరు ముందుకు లేకున్నా కానీ ఆయన తోటి ఉన్న పిల్లలని తీసుకొని ఆయనకున్నంత సహకారంతో మా కుటుంబాన్ని ముందుకు జరిపిండు. ఆయన మేలు మర్చిపోలేము మేము. ఆయన రాజకీయములకు ఇప్పుడు వచ్చిండు కాబట్టి సుధాకర్ అన్నని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి గెలిపించగలమని మా యొక్క మనవి. ఆయన ఎవరిని అయినా చెడు ఓరుకోలు ఇప్పటి వరకు మంచిగానే చేసిండు. ఆయన కూడా ఇప్పుడు దిగితే ఇంకా కొంచెం ముందుకు సాగియగలడని మాకు ఒక అధికారం, మాకు గుండె ధైర్యం అనేది వస్తుంది కొంచెము. మరి మిగతా వాళ్ళు ఉన్నా కానీ ఎవరేం ముందుకు రాలేదు. మేము కష్టములు ఉన్నప్పుడు మాకు ముందుకు ఎవరు సాయం చేయలేరు. కొన్ని ఓట్ల కోసము ఇప్పుడు మేము ఉన్నాము అనేది చెప్పిర్రు కానీ మాకు కష్టం ఉన్నప్పుడు మేము కన్నీరు తీసినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. మా కొడుకు మస్తు మంది సాయం చేయించుకున్నప్పుడు కానీ పోయినాక ఎవరు ఒకరికి అంటాలేదు. మాకు సుధాకర్ తోటి ఉన్న వాళ్ళు కొంత ముందుకు వచ్చి మా కొడుకు మేలు మర్చిపోలేక మమ్మల్ని ముందుకు సాగగలిగారు. మాకు ధైర్యం చెప్పారు, కొన్ని రోజులు ఓదార్చారు మమ్మల్ని. అందుకు మాకు ధైర్యం అనేది ఉంది, ఆయనతోటి ఉంటే మేము గెలవగలమని. కుటుంబాలను కూడా ఇంకా కొంచెం ముందుకు సాగగలుగుతాడు. ఇంకా కూడా కొన్ని అక్కడ గుళ్ళ పొంటి కూడా స్తంభాలు అయినా ఏవైనా ఆయన అధికారంలో లేక ముందుకే సాగగలిగిండు. ఇప్పుడు అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ చేయగలుగుతాడు. ఆయనకు అధికారం ఉంటది కాబట్టి కాంగ్రెస్ పార్టీనే నిలబడ్డాడు, ఆయనను గెలిపించాలి. ఇంకా కొన్ని కుటుంబాలు కూడా ఇంకో కొందరిని కూడా ఆదుకుంటాడు. ఆయనతోటి ఉన్న పిల్లలు ఆదుకుంటాడు. కానీ నా కష్టం వచ్చినప్పుడు ఎవరు అనలేరు. ఇప్పుడు ఓటేయమని తిరుగుతురు మా చుట్టూ. కానీ సుధాకర్ అన్న మేలు మర్చిపోలేము. ఆయన ఓటు మేము వేయగలుగుతాము, గెలిపించగలుగుతాం. మాతోటి కూడా ఇంకా కొంతమంది సాయం చేయగలుగుతాం. ఆయనను మనం ఎక్కడున్నా కానీ ఏ వాడుకున్నా కానీ అడగగలగ సమస్య మనకు ఉంటుంది, అధికారం ఉంటుంది, నిలబెట్టి అయినా అడగగలుగుతాము అని మాకు. గుర్తు
ఉంగరం గుర్తుకు ఓటేసి దయచేసి అందరు గెలిపేయాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే